Assalamualaikum. Welcome back to my channel Aisha Irfan Vlogs. Hi guys. హాయ్ హౌ ఆర్ యూ అందరూ ఎలా ఉన్నారు? మరి టుడే రెసిపీ అయితే చెప్పుకోండి, వేడి వేడి చికెన్ పకోడీ. లెట్స్ గో. చూద్దామా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి, పదండి. ముందుగా మనం వాష్ చేసిన చికెన్ అయితే తీసి పెట్టేసుకోవాలి రెడీగా. నెక్స్ట్ అండి కారం పొడి, పసుపు పొడి, ఇంకా ధనియాల పొడి అండి. నెక్స్ట్ కొంచెం ఇంకా చికెన్ మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంతా వేసేసాక ఉప్పు అనేది మనం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి, చూసి వేసుకుందాము. నెక్స్ట్ అండి కర్డ్ అండి, పెరుగు ఒక టీ గ్లాస్ వేసేసుకుందాము. ఓకేనా అండి. నెక్స్ట్ అండి ఇది కార్న్ పౌడర్ అండి. మనకి బయట హోల్సేల్ అంగడిలో కానీ మార్ట్లల్లో కానీ ఎక్కడన్నా దొరుకుతాయండి కార్న్ పౌడర్. కార్న్ పౌడర్ వేస్తే ఏంటంటే అది మనం డీప్ ఫ్రై చేసినప్పుడు అది బాగా రెడ్ కలర్లో ఇంకా క్రిస్పీగా వస్తుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ అండి ఇంకా ఆయిల్ అండి కొంచెం వేసుకుంటాము. అన్నీ వేసేసారు కదా, చూసుకోండి. ఇంకా కలర్ అయితే మన ఇష్టం అండి, కావాల్సింటే వేసుకోవచ్చు. కలర్ వేస్తే కొంచెము చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటుంది. అన్నీ వేసేసుకోవాలండి. చూశారు కదా, పెద్ద కష్టమేం కాదండి చికెన్ పకోడా అబ్బో అనుకుంటారు, కానీ ఏం ఉండదు, చాలా ఈజీ అండి. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకా వేసేసుకున్నాక లాస్ట్ కొంచెం బేసిన్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. అదంతా బాగా కలిపి పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో కనుక ఒక అరగంట పెట్టేస్తే, ఫ్రై చేసే ఒక ముందు హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసామనుకోండి, ఫ్రోజన్లో పెట్టేసినప్పుడు అది చికెన్ అయితే బాగా పట్టద్దనమాట. దానికి మసాలాలు అవన్నీ పట్టినప్పుడు మనము ఫ్రై చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. ఓకేనా అండి ఫ్రెండ్స్. మీరు కూడా నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, మరి లైక్ చేయట్లేదు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మరి ఇంత కష్టపడుతుంది కదా మా అత్తగారి కోసం కూడా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ గాయ్స్. ఇంకా మనం మర్చిపోయానండి, ఒక ఎగ్ కూడా వేసేసుకోవాలండి మనం కలిపేటప్పుడు. వేయకపోయినా ఏం కాదు, కాకపోతే వేస్తే ఏంటంటే మనకి మసాలా అనేది అంటే అది కొంచెం జిగటుగా ఉంటుంది కదా, అది బాగా పట్టద్దు అనమాట మసాలా పెట్టేసినప్పుడు. అది ఇంకా పెట్టేసి మనం పెట్టేసేయడం అనండి, ఇంకేం ఉండదు. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలండి, వేసుకున్నప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా అది అండి. ఇంకేంటండి, మనం ఏదన్నా కానీ మనం ఎంత కష్టపడి సంపాదించి దేశమంతా తిరిగి ఇంటికి వచ్చినా కానీ చివరికి లాస్ట్కి ఆ పచ్చడి మెతుకులు తినడానికే కదా. ఆ పచ్చడి మెతుకులైనా కానీ అది మన అమ్మ చేసే కమ్మదనంలో ఉంటుంది. అమ్మ చేసే కమ్మదనం, మా అమ్మ చేతి ముద్ద ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సరే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి, ఓకేనా. మనం కలుపుకునేటప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అద్దిరిపోద్దండి. చెప్తారు కదా పెద్దలు, కోటి విద్యలు కూటి కొరకే. అది తినకపోతే ఎందుకండి, మనం బ్రతికుండడం వేస్ట్. కానీ తినడానికే పుట్టామని కాదండి, మనము బ్రతుకు తెరువు కోసం తినాలి, తప్పదు. కాకపోతే చేసుకునే చేతి మహిమ అన్నమాట మనం చేసే దాంట్లో ఉంటుంది. ఇంకా మన మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంటే మనం తినేది పచ్చడైనా కానీ పంచభక్ష పరవాణాలైనా కానీ అన్నీ ఒకటే కదా. సరేనండి, మనం రెసిపీలోకి వచ్చేద్దాం. చూడండి, ఆయిల్ ఫుల్గా వేసుకొని మేమైతే 1 లీటర్ ఆయిల్ వేసేసుకున్నాము. డీప్ ఫ్రై కదా, ఇంకా ఫ్రై చేసేసుకోవడమేనండి. ఎప్పుడైనా కానీ మనకి మూడీగా ఉన్నప్పుడు ఇప్పుడైతే మనం చేసేది ఏముంది, బయటికి వెళ్ళినప్పుడు చికెన్ పకోడా దొరుకుద్దిలే, ఈజీగా అయిపోద్ది అనుకుంటారు. కానీ మ్యాక్సిమం జంక్ ఫుడ్ బయట దొరికేవి అవాయిడ్ చేసుకోండి, మనం చేసుకోవచ్చు ఈజీగా. ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. ఈజీ రెసిపీ అండి నిజంగా చికెన్ పకోడా, కష్టమేం కాదు. మీరందరూ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ గాయ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.